ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక డేట్ ఇస్తే దాన్ని డేస్, మంత్, ఇయర్ లెక్క సపరేట్ ఎలా చేయాలనేది నేర్చుకుందాం. సో దానికోసం మనం టెక్స్ట్ ఫంక్షన్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఒక డేట్ ఉంది 26/5/2021. ఆ రోజు ఏం వారం వస్తుంది, మీన్స్ సండే ఆర్ మండే ఏ డే వస్తుంది అనేది కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి ఈక్వల్ టు టెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్ పెట్టేసి ఇక్కడ ఏదైతే మనం డేట్ ఉందో దాని మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత కామా, మనం టెక్స్ట్ రాసినప్పుడు ఎప్పుడైనా సరే ఇన్వర్టెడ్ కోట్స్ లో రాయాల్సి ఉంటుంది. సో మనకు కావాల్సింది డే కాబట్టి డి 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 అని 4 times టైప్ చేస్తున్నాను లాంగ్ డే రావడానికి. ఎంటర్. సో వెడ్నెస్డే అంటే 26/5/21 రోజు వెడ్నెస్డే ఉందన్నమాట. అదేవిధంగా మంత్ రావాలి అంటే ఈక్వల్ టు టెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్ సెల్ ని క్లిక్ చేయండి, కామా మనకు కావాల్సిన మంత్ కాబట్టి ఎంఎంఎం మే మంత్ 05 అంటే మే మంత్ కదా. నెక్స్ట్ ఈక్వల్ టు ఇయర్ కావాలి అంటే టీఎక్స్టీ టెక్స్ట్ వాల్యూ మీన్స్ సెల్ అడ్రస్, కామా మనకు కావాల్సింది ఇయర్ కాబట్టి వై 4 times ఎంటర్. సో ఇక్కడ చూడండి y అనేది 4 times కొడితే 2021 అని వస్తుంది. అలా కాకుండా y అనేది సపోజ్ నేను 2 times కొట్టాను అనుకోండి, ఇక్కడ చూపిస్తాను చూడండి, ఓన్లీ 21 అని మాత్రమే వస్తుంది. ఈక్వల్ టు టెక్స్ట్ ఓపెన్ బ్రేస్ వాల్యూ మీన్స్ సెల్ అడ్రస్, కామా వై ఓన్లీ నేను 2 times కొట్టాను 99 వచ్చాయి. ఇక్కడ నేను 1999 ఇచ్చినాను కాబట్టి 99 మాత్రమే వచ్చింది. అదేవిధంగా ఇక్కడ 21 మాత్రమే వస్తుంది 2 times ఇస్తే. నెక్స్ట్ వచ్చేసి డేస్ లో కూడా మనం 4 times డి ఇచ్చాము కాబట్టి వెడ్నెస్డే అని మొత్తం వచ్చింది. అలా కాకుండా నేను 3 times డి ఇస్తే వెడ్నెస్డే షార్ట్ ఫామ్ లో వస్తుంది, అది చూద్దాము. ఈక్వల్ టు టెక్స్ట్ వాల్యూ, కామా నేను డి అనేది 3 times కొట్టాను అనుకోండి, సాటర్డే మొత్తం రాకుండా షార్ట్ ఫామ్ వస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఒక డేట్ నుంచి డేని, మంత్ని అండ్ ఇయర్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, షేర్ చేయండి.